జగన్ చేసిన ఒక తప్పుని చంద్రబాబు సరిదిద్దారు. పులిచింతల అన్నది రాజశేఖర రెడ్డి కట్టించారు. అయితే ఆ ప్రాజెక్టుని అప్పుడు చంద్రబాబు చేసిన తప్పు ఏంటంటే తీసుకోకుండా వదిలిపెట్టారు. పూర్తి అయిపోయినా కూడా ఎందుకు అంటే రాజశేఖర రెడ్డికి పేరు వెళ్తుంది. తను దానికి ఆల్టర్నేటివ్గా ఎవరి కోసం కట్టారు? పులిచింతల కృష్ణా డెల్టా కోసం, స్థిరీకరణ కోసం. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా గోదావరి నీళ్ళు ఇటు తీసుకొచ్చేటువంటి పట్టిసీమ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పట్టిసీమ పథకం వృధా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. ఎందుకని? పోలవరం పూర్తయితే పట్టిసీమతో అవసరం ఏంటని. కానీ పోలవరం ఇప్పుడే అవ్వదు కదా. అలాగని వీళ్ళు పోలవరం పులిచింతలు వాడుకోవచ్చు కదా. అయితే పులిచింతలలో నీళ్లు లేనప్పుడు ఎక్కడి నుంచి? అది చంద్రబాబు గారు ముందు చూపుతో చేసినటువంటి ప్రయత్నం. దాంతోపాటుగా పురుషోత్తం పట్టణంకి కానీ ఇట్లాంటి 3-4 ఎత్తిపోతల పథకాలకి ఏదైతే పోలవరం నుంచి నీళ్లు పంపించాలనుకుంటున్నారో పోలవరం పూర్తయ్యే లోపే వాటిలోంచి నీళ్లు పంపించే కార్యక్రమం పెట్టారు. అవి నడుస్తూ ఉంటే జగన్ వచ్చాక ఆ నీళ్ళని రిలీజ్ చేయనీయాల వాటికి. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డారు రైతులు. జగన్ ఓటమిలో గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ కారణాల్లో అదొకటి. ఇప్పుడు చంద్రబాబు గారు అది సరిదిద్దారు, నీళ్లు రిలీజ్ చేశారు. గోదావరి నీళ్లు ఇప్పుడు అటు ఇటు పురుషోత్తం పట్టణం వైపు కానీ ఇటు పక్కన కృష్ణా డెల్టాకు కానీ నీళ్లు రిలీజ్ అయినాయి. పంటలు సమృద్ధిగా పండుకోవడానికి అవకాశం వచ్చింది.